పంచమి విషయంలో ఇంట్లోని పరిస్థితులు మొత్తం ఒక్కసారిగా తారుమారైపోయాయి. పంచమినే జ్వాలని చంపాలని ప్రయత్నిస్తుంది అన్నట్టుగా క్రియేట్ చేసేస్తుంది జ్వాల. జ్వాలని దాడి చేస్తుంది, కానీ పంచమి దాడి చేసింది అన్నట్టుగా అందరినీ నమ్మించేస్తూ ఉంటుంది. ఆఖరికి మోక్ష కూడా పంచమినే అరుస్తాడు. మోక్ష బాబు, నేను ఇక్కడైతే ఉండలేను, నా బిడ్డకి ప్రమాదం ఉంది, అది కరాలి రూపంలోనే ఉంది, కరాలికి చాలా క్షుద్ర పూజలు వచ్చు, ఆఖరికి మీ దగ్గర నుంచి కూడా నా బిడ్డకి ప్రమాదం వచ్చే పరిస్థితిని ఏర్పాటు చేస్తుంది అని అయితే చెప్తూ ఉంటే, అలాంటివి ఏం లేవులే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, ఊహించుకోకని చెప్పని మోక్ష చెప్తాడు. అయితే ఈ జ్వాల మరల పంచం మీద దాడి చేస్తుంది, మెట్ల మీద నుంచి తోసేస్తుంది. అయితే నాగేశ్వరి తన శక్తితో కడుపులోని బిడ్డకి ఏం కాకుండా ఒక బెడ్ మాదిరి చేసేసి మెట్ల మీద తనకేం కానియకుండా చేస్తుంది. ఇంకా మోక్ష వచ్చి చూసేసరికి పంచమేమో కింద పడిపోయి ఉంటుంది, స్పృహ కోల్పోయి. అందరూ వచ్చిన తర్వాత వస్తుంది జ్వాల. అప్పుడు ఏం చెప్తుందంటే, పంచమి ఎందుకు ఇలా కింద పడిపోయావు అంటే, కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్తుంది. జ్వాల మీద ఏం చెప్పదు, కానీ జ్వాల ఏం చేస్తుందంటే, నన్ను చంపాలని చూసింది, ఆ క్రమంలోనే కళ్ళు తిరిగిన మెట్ల మీద నుంచి కింద పడిపోయింది, కానీ కళ్ళు తిరిగింది అన్నట్టు అబద్ధం చెప్తుంది అన్నట్టు చెప్తుంది. ఇక పంచమి గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది, ఇక్కడ ఉంటే నా బిడ్డకి సేఫ్గా ఉండదు అని చెప్పని ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ ఇంటికి. అయితే మోక్ష ఆపేస్తాడు, అక్కడ హాస్పిటల్స్ కానీ ఏం ఫెసిలిటీస్ ఉండవు పంచమి, లేదంటే నేను నీతోనే ఉంటాను, ఏం కాకుండా చూసుకుంటాను అంటే నాకు నమ్మకం పోయింది, ఈ ఇంట్లో ఉంటే నా బిడ్డకు ప్రమాదం తప్ప రక్షణ అయితే ఉండదు, నేను వెళ్ళిపోవాలని అయితే అనుకుంటూ ఉంటే, నా వల్ల నువ్వెందుకు పంచమి వెళ్ళిపోవడము, నేనే వెళ్ళిపోతానన్నట్టు జ్వాల అందరి ముందు సాఫ్ట్ కార్నర్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న పంచమి ఇంకా షాక్ అవుతుంది. ఇక మొత్తం మీద సర్దు మనిగేలాగా చేసి ఆఖరికి మోక్ష, నేను నీ పక్కనే ఉంటాను పంచమి, కొన్ని రోజులంటే కొన్ని రోజులే, నీ బిడ్డకి ఏ ప్రమాదం ఉండదు, నీకే కాదు కదా, నాకు కూడా బిడ్డే కదా, మన బిడ్డకి ప్రమాదం అని తెలిస్తే నేను ఊరుకుంటానా, లేదు కదా, ఇదొక్కసారికి నా మాట విను అని చెప్పని మోక్ష పంచమిని ఊరుతాడు. ఇక ఇద్దరికీ కలిసి శ్రీమంతం అయితే చేస్తారు.